నమస్కారం శంకరి గారు. నమస్తే సార్. సో లైక్ ప్రీవియస్ వీడియోలో ఏ విధంగా మనం యూనివర్స్‌కి కనెక్ట్ అవ్వాలి అంటే, మన ఫ్రీక్వెన్సీ ఎలా మ్యాచ్ అవ్వాలి అండ్ దానికి కావాల్సిన స్టెప్స్ ఏంటి అవన్నీ మనం తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా మనీని కూడా అట్రాక్ట్ చేయడానికి ఫ్రీక్వెన్సీ అన్నది కూడా మనము ఎలా పెంచుకోవచ్చు అంటారు మేడం? గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. ఫస్ట్ మనీ అనేది చాలా అవసరం కదా. అవును, ఒక్కరోజు డబ్బు లేదు అని అంటే మనిషి ఏదో కోల్పోయిన విధంగా ఉంటాడు ఖచ్చితంగా కదా. సో మనం తెలిసినటువంటి మన సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా మన ఫ్రీక్వెన్సీని మనం పెంచుకుంటూ మనీని కూడా అట్రాక్ట్ చేసుకోవచ్చు. అందరికి ఉపయోగకరమైనటువంటిది. ఇప్పుడు మనీ లేనిదే ఏది జరగదు అనే స్థాయికి వచ్చేసాం అందరం కదా. సో ఈ మనీని పెంచుకోవాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, డబ్బు లేదు అనే మాట మాట్లాడకండి. నా దగ్గర ఎప్పుడూ డబ్బు ఉంటుంది. నా అవసరానికి మించిన డబ్బు ఎప్పుడూ నా దగ్గర ఉంటుంది. ఏదో ఇవాళ నా అవసరం తీరిపోయేది కాదు. నా అవసరానికి మించిన డబ్బు ఎప్పుడూ నేను కలిగి ఉన్నందుకు విశ్వానికి డబ్బుకు కృతజ్ఞత అని చెప్పండి. డబ్బుకి కృతజ్ఞత చెప్తూ ఉండండి. గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. ఇందాక నేను చెప్పిన ప్రతి స్టెప్ కూడా మీరు మనీకి లింక్ చేయొచ్చు. డబ్బు పట్ల మనం కృతజ్ఞతా భావంతో ఉండాలి. డబ్బుని ఇచ్చినప్పుడు కానీ తీసుకున్నప్పుడు కానీ డబ్బుని మనం కాసేపు డబ్బుతో మాట్లాడటం కూడా ట్రై చేయాలి. డబ్బు ఎప్పుడూ నా దగ్గరే ఉంటుంది. అనుక్షణం నా ఖాతాలో జమ అవుతున్న డబ్బుకు కృతజ్ఞత. ఈరోజు నా దగ్గర డబ్బు లేదు అనే సమస్యనే లేదు. నిరంతరం నేను డబ్బు సంపదలతో సమృద్ధిగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత. ఓకే, డబ్బు జీవనది ప్రవాహంలో నీటి వలె ఎల్లప్పుడూ నా వైపు వస్తూనే ఉంటుంది. జీవనదికి ఎప్పుడు కూడా అడ్డు ఉండదండి, ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటుంది. సో మనీని కూడా మనం స్టాగ్నేట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. డబ్బుని ఎప్పుడు స్టాగ్నేట్ చేయకండి. ఫ్లో అనేది అంటే సేవింగ్ చేసుకుంటూ ఉండాలి, దానిని ఫ్లో అనేది కంటిన్యూటీ చేస్తూ ఉండాలి. ఓకే, ఈరోజు నేను పొందిన ధన కనక వర్షానికి కృతజ్ఞతలు కంపల్సరీ. ఓకే ఓకే, ఈరోజు నేను పొందిన ధన కనక వర్షానికి కృతజ్ఞతలు. ఎస్, ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ పైన కనకవర్షం కురిపిస్తున్నట్టుగా ఇమాజిన్ చేసుకోండి. ఎంత బాగుంటుందో అసలు. ఆటోమేటిక్గా ఫీలింగ్స్ స్మైల్ వచ్చేస్తుంది. స్మైల్ అంటే ఆ స్మైల్ అనేది ఎందుకు వస్తుంది? మీకు ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ దానికి వర్క్ చేస్తుంది ఖచ్చితంగా. 100% అలాంటి వర్షం మీ మీద కురిపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనము సబ్ కాన్షియస్ మైండ్లో కూడా ఈ ఫీలింగ్స్ అనేవి ఇవ్వాలన్నమాట. మీరు చెప్తుంటే నాకు లక్ష్మీదేవి మీద లైక్ కాయిన్స్ పడుతుంటుంది, అది గుర్తొస్తుంది. నెక్స్ట్, నేను చేసే వృత్తిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నా వృత్తి ద్వారా నేను ఆర్థికంగా ఎదగడానికి ఎవరెవరి నుంచో నాకొద్దు, సోర్సెస్ ద్వారా నేను డబ్బును పొందాలి ఎప్పుడు కూడా. సో నా వృత్తిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నా వృత్తి ద్వారా నేను ఆర్థికంగా ఎదగడానికి అన్ని అర్హతలను కలిగి ఉన్నాను. ఎస్, ఖచ్చితంగా నేను అన్ని అర్హతలను నేను పొంది ఉన్నాను. సో ఇన్ని అర్హతలు నా దగ్గర ఉన్నప్పుడు డబ్బు నా దగ్గర ఖచ్చితంగా వస్తుంది కదా. సో డబ్బును పొందడానికి ఈ విశ్వము అనంతమైనటువంటి ఈ విశ్వంలో అనంతమైన సంపద ఉంది. ఈ అనంతమైన సంపదని పొందడానికి కూడా నేను అర్హతను పొంది ఉన్నాను. ఓకే, డబ్బును పొందే సర్వశక్తులు నాలో ఉన్నాయి. ఓకే, నాలో నిక్షిప్తమైన అనంతమైన శక్తికి సర్వదా కృతజ్ఞతలు అని మనం చెప్పినప్పుడు డబ్బు మీద మనకి పాజిటివ్ ఎనర్జీ ఉపయోగపడుతుంది. అలాగే ఏంటంటే మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. ఫీలింగ్స్తో చెప్పాలి ఏదైనా సరే. తెలుసు తెలియక డబ్బు విషయంలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూనే ఉంటాం. ఎంత జాగ్రత్త పడినా ఎక్కడో చోట పొరపాటు చేస్తూనే ఉంటాం. సో ఎప్పుడైతే మనం చేసిన తప్పుని మనం తెలుసుకుని పశ్చాత్తాపడుతుంటామో డబ్బు మళ్ళీ మన దగ్గరికి రావటం అనేది జరుగుతుంది అనమాట. సో మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ సో మచ్ మనీ అని మనం చెప్పినప్పుడు, అంటే కొంతమంది ఏమనుకుంటారంటే మెడిటేషన్ చేస్తే డబ్బు వచ్చేస్తుంది, మెడిటేషన్ చేస్తే నా అప్పులన్నీ తీరిపోతాయి. మెడిటేషన్ చేయడం వలన నువ్వు స్థిమిత పడతావు, నీ మనసులో డబ్బు పట్ల ఉన్నటువంటి భయాలు పోతాయి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది.
సో మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రం ద్వారా ఈ రెండింటిని తొలగించుకొని మణిపూరికా చక్రం ద్వారా శక్తిని పెంచుకుంటాం. డబ్బును పొందడానికి కావలసిన శక్తిని పెంచుకుంటాం. అలాగే అనాహత చక్రం ద్వారా డబ్బు మీద ప్రేమను పెంచుకుంటాం. విశుద్ధి చక్రం ద్వారా డబ్బు పట్ల నీకున్న మమకారాన్ని వ్యక్తపరుస్తావు. త్రికుటి చక్రం ద్వారా డబ్బుని ఆకర్షిస్తావు. ఓకే. సహస్రాల స్థితి ద్వారా విశ్వంతో మమేకమవుతూ విశ్వంలో ఉన్నటువంటి ధనకనక వర్షాన్ని పొందుతావు. అది మెయిన్. మనము మనీ మెడిటేషన్ చేసేటటువంటి విషయం ఏంటంటే, మనకి డబ్బు మీద ఉన్నటువంటి భయము, నెగిటివ్ ఎనర్జీని ఫస్ట్ తీసేసుకోవాలి. ఈ శక్తిని మనము మణిపూరికా చక్రం నుంచి పొందాలన్నమాట. అలా పొందినప్పుడు మాత్రమే డబ్బు వస్తుందండి. అందరికీ డబ్బు ఇవ్వడానికి యూనివర్స్ రెడీగా ఉంటుంది. కానీ నువ్వు అడిగే విధానం చూడు. 2-3 పిల్లలు ఉంటారు, ఒకరికి ఇస్తుంది ఒకరికి ఇవ్వడు. ఒకడు అడిగేటటువంటి పద్ధతి ప్రకారంగా అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది, ఒకరికి అడిగిన దానికన్నా తక్కువ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ బిహేవియర్ బట్టి, వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్ని బట్టి మారిపోతుంది. సో నీ యొక్క బిహేవియర్ ఎలా ఉంది డబ్బు మీద, నీ యాటిట్యూడ్ ఎలా ఉంది? చాలామంది అంటారు ఇలా వస్తుందండి డబ్బు, అలా వస్తుందండి. డబ్బు ఇలా అలా వచ్చేదండి. డబ్బు మీద మనకున్న ప్రేమను బట్టి వస్తుంది, డబ్బు మీద మనకున్న మమకారాన్ని బట్టి వస్తుంది, డబ్బును ఆకర్షించాలి అనేటటువంటి తపనతో వస్తుంది. సో దీనిని నువ్వు పొందేటటువంటి విధానాన్ని కూడా నువ్వు అలవర్చుకోవడం అనేది మర్చిపోకూడదు. సో మనీని పొందడం కూడా చాలా ఈజీ, కానీ నీ మైండ్ సెట్ని టోటల్గా మార్చుకోవాలి. సో మెడిటేషన్లో డబ్బును పొందొచ్చు అంటే పొందొచ్చు. నేను చెప్పిన ఈ స్టెప్స్ ఫాలో అయినప్పుడైతే ఖచ్చితంగా పొందుతారు. సో చాలా మంది కూడా మెడిటేషన్ పరంగా వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది సాధించడానికి అండ్ అదే విధంగా యూనివర్స్ తోటి ఎలా కనెక్ట్ అవ్వాలి, చక్ర బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి, ఇలా చాలా మంది కూడా మన క్లాసెస్ గురించి ఎప్పుడు ఉంటాయి అని అడగడం జరుగుతుంది. సో ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? 19th నుంచి స్టార్ట్ అవుతుందండి. 19th నైట్ ఒక డెమో క్లాస్ ఉంటుంది అండ్ 20th నుంచి మామూలుగా మార్నింగ్ టైం షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ ఇప్పటికి మనము 15 మండలమ్స్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు 16 స్టార్ట్ చేస్తున్నాము. అయితే ఈ మండలం రోజులు కూడా మీ యొక్క మైండ్ని పాజిటివ్గా ఉంచుకోవాలి. అలా ఈసారి మాత్రం వెరీ స్ట్రిక్ట్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. నాన్ వెజ్ తినకూడదు, ప్యూర్గా వెజిటేరియన్గా ఉండి నీ యొక్క యాటిట్యూడ్స్ని ఎప్పుడైతే మార్చుకోవడానికి ట్రై చేస్తారో, అంటే కొంచెం సాత్వికంగా ఉండడానికి ట్రై చేసినప్పుడు ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది అనేది నా ఉద్దేశం అండి. అందులో ఈసారి మనం కూడా ఈ చక్రాస్ గురించి కొన్ని శ్లోకాలు చెప్పుకోవడము, ఆ విధంగా కూడా బ్యాలెన్స్ చేసుకోవడము, ముఖ్యంగా మనీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుందండి. మనీతో పాటుగా పాజిటివ్నెస్, ఈ రెండింటిని కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలనేది ఈ యొక్క క్లాస్ ముఖ్య ఉద్దేశం. ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ అండి. ఇది 42 days క్లాస్. ఓకే. సో 42 days కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. ఏదన్నా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి నేను టైం ఇస్తాను. అలాగే ఈ టైంలో అంటే మార్నింగ్ మీరు జాయిన్ అయిన టైంలోని ఖచ్చితంగా ఏవైతే ప్రికాషన్స్ చెప్తున్నానో, ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానో వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రిజల్ట్స్ ఖచ్చితంగా చూస్తామంటారు? ఇట్ డిపెండ్స్ అపాన్ యూ. ఫ్రమ్ మై సైడ్ నేనైతే 100% రిజల్ట్ మీరు చెప్పిన స్టెప్స్ ప్రతిదీ పాటిస్తూ, నేను ఏదైతే చెప్పానో దానిని పాటిస్తూ, ఇన్ కేస్ మీకు ఎక్కడైనా భయము అని అనిపించినా, మీకు ఎక్కడైనా అది నెగిటివ్లోకి వెళ్తున్నాం అని అనిపించినా ఇమీడియట్గా నాకు కాల్ చేసినా మెసేజ్ చేసినా కూడా నేను దానికి సరైనటువంటి పరిష్కారం చెప్తాను. ఓకే. సో రిజల్ట్ అనేది ఏంటంటే మీరు చేసే ప్రయత్నం బట్టి ఉంటుంది. బట్ ఇట్ వాజ్ నాట్ ఏ 1 day షో. సాధన అనేది అవసరం. కొంత సాధన అనేది ప్రతి మనిషి కూడా ఒక 3 months 4 months సాధన చెయ్యాలి కంపల్సరీ. నిన్ను నువ్వు మార్చుకోవాలని అంటే నీలో ఎన్నో అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లు నువ్వు టోటల్గా మార్చుకొని ఒకదానికి స్టిక్ ఆన్ అయి ఉన్నప్పుడు నువ్వు అనుకున్నది ఏదైనా సాధించగలుగుతావు అనమాట. కాబట్టి ఇది 1 day షో కాదు, 2 day షో కాదు. 1 day 2 day చేశానండి, 10 days చేశాను, అది కాదండి. నువ్వు మారడానికి నువ్వు ఒక యజ్ఞం చేస్తున్నావు. ఆ యజ్ఞంలో నువ్వు నిలబడగలగాలి. అది ఎంత కష్టమైనా నువ్వు దాన్ని చేయగలగాలి. కొంతమంది అలా చేసిన వాళ్ళు కూడా 10 days 15 days రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. కొంతమంది 2 మండలాలు 3 మండలాలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే ఆ పాజిటివ్నెస్ని ఎక్కడా తగ్గకుండా బ్యాలెన్స్ చేసుకోవడానికి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.